చూస్తున్నాం కదా తెలుగుదేశం గెలవగానే లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు ఎవరు పట్టించుకోలేదు నాకు తెలిసి, టాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలవగానే మొట్టమొదటి ట్వీట్ దగ్గర నుంచి సంబరాల వరకు ఆల్మోస్ట్ చూస్తే గనక ప్రతి ఇంట్లో కేక్ కట్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకుంటా ఉన్నారు టాలీవుడ్లో పర్టికులర్గా. ప్రతి ఆఫీస్లో కూడా కేక్ ప్రతి ఆఫీస్లో మాత్రమే కాదు, ప్రతి ఆఫీస్లో కూడా కేక్ కట్ చేశారు. ఓకే, ఆఫీసులు అన్నింటిలో కేక్ కట్ చేశారు, మీడియా వాళ్ళు కూడా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంటే సినిమా ప్రొడక్షన్ ఆఫీసుల్లో మాత్రమే కాదండి, మీడియా ఆఫీసుల్లో కూడా కేకులు కోసి స్వీట్లు పంచుకున్నారు. ఓకే, సో అదే సార్ మీడియా అంటే మన సెక్షన్ పక్కన పెడదాం. సినిమా పరిశ్రమ వరకు వస్తే చూస్తే కనుక సినిమా జర్నలిస్టులు కూడా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న సందర్భం చూసాం. సరే, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలామంది, ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి ఆయా ప్లేసులకు వెళ్ళారు. పిఠాపురం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, విజయవాడ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మంగళగిరి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా తాడేపల్లి ఇట్లా వెళ్ళిన వాళ్ళంతా ఉన్నారు మనం చూసాం. నిజంగా చంద్రబాబు గెలవగానే సినిమా పరిశ్రమకి ఎందుకు ఇంత జోష్ కనిపిస్తా ఉన్నాయి? అంటే ఒకటి, ఆ మధ్య ఒక ప్రొడ్యూసర్తో ఓపెన్ డిబేట్లోనే ఒక ఛానల్లో ఒక మాట అడిగాను నేను, అంటే ఒక మాట అనేసాను నేను. అదేంటంటే తెలుగు సినిమాకి కులం ఉంది, తెలుగు సినిమాకి కులం ఉంది, అది కమ్మ కులం అయి ఉంది అన్నాను. అంటే దాన్ని ఖండించారు ఆయన. ఓకే, సీరియస్గా ఖండించాడు. ఖండించి మాది సినిమా కులం, ఇక్కడ వేరే కులం లేదు అన్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత అదే ప్రశ్నని నేను ఇంకోలాగా అడిగాను అదే నిర్మాతని. సినిమా పరిశ్రమకి కులం లేదు, ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం అనే 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీలో ఇండస్ట్రీ ఎటువైపు మొగ్గు చూపిస్తుంది అంటే తెలుగుదేశం వైపే అన్నాడు ఆయన. మరి ఇందాక కాదన్నారు కదా అన్నాడు. ఓకే, ఇందాక కాదంటాం ఏంటి, ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటి అన్నాడు ఆయన. అలా ఓ చిన్న చర్చ జరిగింది. ఓకే, సో తెలుగుదేశం జెండా అనే కంటే కూడా ఇండస్ట్రీ మీద కమ్మ జెండా ఎగురుతున్న మాట వాస్తవం. ఓకే, పెద్ద స్టేట్మెంట్ ఇది. ఆఫ్కోర్స్ మీరు చాలాసార్లు చెప్పారు చాలా సందర్భాల్లో. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇప్పటికీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దాని మీద పోరాటమే పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసింది. చాంబర్ దగ్గరికి ఆయన మెగా హీరోలతో వెళ్ళి చేసింది. అలాగే నాగబాబు గారు బాలకృష్ణ ఎవరో తెలియదు అన్న మాట, అవును, ఇవన్నీ ఆ అజమాయిషీ మీద పోరాటంగానే చూశాను నేను. ఆనందించాను కూడా, ఇది మంచిదే అని. ఓకే, ఇలా చేయటం మంచిదే అని అనిపించింది. కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఒకే శిబిరంలోకి వెళ్ళారు. సో ఇప్పుడు అవన్నీ వాళ్ళకి అలా కనిపించవు, ఆ కోణంలో కనిపించవు. అంటే మీరు అన్నదాన్ని కొంచెం చేసుకుంటే కనుక అది సపరేట్. కాబట్టి పవన్ కళ్యాణ్ తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాంబర్ దగ్గర కూర్చొని గొడవ చేయటం, అవును, అంతకుముందు బాలకృష్ణ మీద కాల్ఫల్ జరిగిన ఇండస్ట్రీ అంతా ఒక దగ్గరికి వచ్చి ఆయన కాపాడే ప్రయత్నం చేసింది. మా మీద వ్యక్తిగతంగా దాడులు జరుగుతుంటే ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోవటం లేదు, మా 2 కులాలు వేరేనే కదా అనే అర్థంతో కదా మీరు అన్నారు ఇప్పుడు. అవును, అవును. సో నాగబాబు చెప్పిన మాట కూడా బాలకృష్ణని పర్సనల్గా కాకుండా ఆ వర్గం నేపథ్యంలోనే అన్నాడంటారు. బాలకృష్ణ వర్గం నేపథ్యంలోనే అన్నారు, సామాజిక వర్గం అంతే నేపథ్యంలో అన్నాడు. అంటే ఆ కాన్షియస్నెస్ వాళ్ళకి అనివార్యంగా ఉంటుంది. ఓకే, ఎవరైనా అణచివేతకు గురైనటువంటి వాడికి ఉంటుంది, అది అరుస్తాడు. రెండోది చాలా ప్రధానమైన విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో దాసరికి చిరంజీవికి మధ్య ఒక గ్యాప్ కనిపించేది, ఒకటే అయినప్పటికీ. అక్కడ ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి గారి ప్రొడ్యూసర్లు అందరూ అవును కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మెజారిటీ. దాంతో ఆయన దానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితుల్లో లేడు. కానీ సఫికేషన్కి గురయ్యాడు ఆయన కూడా. సఫికేషన్కి గురైన మాట వాస్తవం, రకరకాలుగా. దాసరి చిరంజీవి ఓకే, ఇది దాసరితో కాదు, ఆయన నిర్మాతలతోనే. ఓకే, ఆయన చాలా ఒదిగి, బీయింగ్ ఏ స్టార్ చాలా ఒదిగి ఉన్నాడు ఓకే అనేది వాస్తవం. అది ఆయన రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేశాడు. క్రమశిక్షణ అన్నారు, లేకపోతే అంటే ఒదిగి ఉండడము, నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ స్టేట్మెంట్ ఇలా చూసారా మీరు అని చెప్పుకున్నాడు ఆయన. ఓకే, దాంతోపాటు ఈ రీసెంట్గా ఒక మాట అన్నాడు ఆయన, న్యాయం కావాలి సినిమా అప్పుడు నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మీరు సెట్లో ఉండాలన్నాడు, నేను వెళ్ళి నిలబడ్డాను, క్రైన్ మీద క్రాంతి గారు ఉన్నారు,
ఎవడు రమ్మన్నాడు నిన్ను, నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టార్ని అనుకుంటున్నావు, వచ్చి నిలబడ్డావు, వెళ్ళి బయటకు పో అన్నాడు ఆయన. ఫ్యామిలీ స్టార్ ఫంక్షన్లో అన్నాడు కాదు, ఇన్ఫ్లుయెన్స్ ఫంక్షన్ ఏదో చెప్పాను రీసెంట్గా అన్నాడు. నాకు చాలా బాధేసింది. అదేంటి వాళ్ళు పిలిస్తే కదా లోపలికి వచ్చాను నేను, ఇలా అందరిలోనూ అవమానించారు ఏమిటి అని బాధేసింది. కానీ నా మనసులో ఒక కోరిక కలిగింది ఆయన మీద, కోపం కంటే కూడా. ఆయన అన్నాడు కదా, నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టార్ని అనుకుంటున్నావా అని, అవ్వాలి అని ఒక చిన్న దాన్ని పాజిటివ్గా తీసుకుని నేను ఎదుగుదలకి ఉపయోగించుకున్నాను అన్న ధోరణిలో మాట్లాడాడు. సేమ్ ఇలాంటి సిమిలర్గానే రజనీకాంత్ కూడా ఈ మధ్య కాలంలో ఒక సినిమా ఫంక్షన్లో అన్నాడు, పలానా స్టూడియోకి రమ్మన్నాడు ఒకటి, నన్ను కారు కూడా పంపించలేదు, నేను వెళ్ళాను, నిన్నెవరు రమ్మన్నాడు పట్టించుకోకపోతే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను, ఆ రోజే డిసైడ్ అయ్యా కాస్ట్లీ కారు కొనుక్కోవాలని. దానికి ఇన్స్పిరేషన్ లాగా ఉంది ఆ రోజు చిరంజీవి గారు చెప్పింది. నిజంగా కావచ్చు. అయితే ఒకటి వాస్తవం, ఆయన ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఒక పార్టీ ఇచ్చి మాట్లాడాడు. అందులో ఇండస్ట్రీలో తను తొలి రోజుల్లో పడ్డటువంటి ఇబ్బందులు, తర్వాత నిర్మాతల కోసం ఆయన చేసినటువంటి అనేక త్యాగాలు అవన్నీ చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నటువంటి మాటల్లో ఆయన పడిన కష్టం చెప్పుకున్నాడు ఆయన. ఆ కష్టం వెనకాల అంటే నాకు తెలిసి త్రివిక్రమరావు గారు తప్ప, విజయలక్ష్మి ఆర్ట్స్ త్రివిక్రమరావు గారు తప్ప ఎవరు చిరంజీవి గారు అనేవాళ్ళు కాదు. ఓకే, చిరంజీవి అనే పిలిచేవాళ్ళు, ఆయన ప్రత్యేకంగా గారు అని పిలిచేవాడు. ఆబ్వియస్గా వేరియేషన్ కనిపిస్తుంది కదా. అలాగే చాలామంది ఆ రోజుల్లో సినిమా పరిశ్రమతో సంబంధాలు ఉన్న వాళ్ళకి తెలుసు క్రాంతి గారు ఆయన ఎలా పిలిచేవాడు. ఓహో, చిరంజీవిని అవును, ఉరేయ్ అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. శివుడు 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 అనే సినిమా సందర్భంగా ఆయన చిరంజీవిని కోదండరామిరెడ్డిని కలిపి ఒక సన్నివేశ చిత్రీకరణలో ఇద్దరిని కలిపి తిట్టాడు. ఓకే, అంటే స్క్రిప్ట్కి వ్యతిరేకంగా షాట్ నడుస్తోంది అనేది ఈయన కోపం. ప్రొడ్యూసర్ ఈయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఈయన డైరెక్షన్లో కూడా అవును ఇన్వాల్వ్ అయ్యేవాడు, డైరెక్టర్ని డైరెక్ట్ చేసేవాడు. ఓకే, ఈ ఇబ్బందులు రాఘవేంద్రరావు గారు కూడా పడ్డాడు ఆయనతో, క్రాంతి కుమార్తో. ఈ సఫరింగ్ ఉండేది ఆయనతో ఎవరు పని చేసినా. ఓకే, ఆ టార్చర్ ఉండేది. అలా ఒక షార్ట్ స్క్రిప్ట్ ప్రకారం అనుకున్నప్పుడు అది కెమెరా ముందు ఇలా చేస్తే బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది జనంలో అని ఒక సలహా ఈయన చెప్పాడు చిరంజీవి. దాన్ని ఆయన ఓకే చేశాడు. అవును నిజమే, ఇలా చేస్తే బాగుంటుంది. డైరెక్టర్ అలా షూట్ జరుగుతుంది, ఆయన దూరంగా నిలబడి చూస్తున్నాడు. పేపర్ ప్రకారం జరగట్లా, వచ్చి ఇద్దరిని తిట్టాడు. ఓకే, కట్ చేస్తే మర్నాడు షూటింగ్కి కోదండరామిరెడ్డి రాలా, చిరంజీవి వెళ్ళాడు. ఓకే, డైరెక్టర్ ఐడి అని అడిగాడు. ఇంటికి ఫోన్ చేశారు, అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ లైన్. ఫోన్ చేస్తే ఆయన రాత్రి హైదరాబాద్ వెళ్ళారని చెప్పింది వాళ్ళ ఆవిడ. ఓకే, హైదరాబాద్ వచ్చి అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి, ఈ సినిమా ఉండటం వల్ల వద్దనుకున్నాడు ఆయన. ఓకే, శ్రీరంగ నీతులు అనే సినిమా, నేను ఆ సినిమా చేస్తానని ఇక్కడికి వచ్చి కమిట్మెంట్ తీసుకున్నాడు. ఆ సినిమా మిగిలి బ్యాలెన్స్ వర్క్ అంతా క్రాంతి గారే చేసుకున్నాడు. న్యాయం కావాలి కదా, శివుడు డైరెక్టర్గా ఆయన పేరే పడుతుంది, కోదండరామిరెడ్డి పేరే పడుతుంది, కానీ ఆ బ్యాలెన్స్ అంతా ఆయన చేసుకున్నాడు. ఓకే, సినిమా కూడా ఆడలేదు అనుకుంటా. ఆ తర్వాత ఇంకా బ్యానర్లో కోదండరామిరెడ్డి లేడు. ఓకే, శివుడు సినిమా ఆడలేదు కదా. ఆడలేదు. ఓకే, ఒక ఓపెనింగ్స్ వచ్చి ఆగిపోయింది. అది శ్రీరంగ నీతులు హిట్. చిరంజీవి ఎందుకు వెళ్ళలేదు, ఒకే కోపం ఇద్దరికీ వచ్చి ఉండాలి కదా. అవును, ఈయన సర్దుబాటు, మనం ఎదుగుతున్నటువంటి దశలో ఉన్నాం, ఇక్కడ ఘర్షణలు పడకూడదు. అంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పిందని చూస్తే ఒకవేళ చిరంజీవి కూడా సేమ్ ఈయన సామాజిక వర్గం అయితే కనుక ఆయన తిట్టేవాడు అలాగా. అంటే ఇక్కడ రెండు కోణాలు వస్తాయి. ఆయన అలాగే తిట్టువాడంటే కనుక ఆయన గుణం అనుకోవచ్చు. ఆయన గుణమే. రాఘవేంద్రరావును కూడా అలాగే అనేవాడు కదా. అదే